దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు. దేవుడు ఎప్పుడు కూడా మన ఎడల గొప్ప కార్యములు చేస్తాడు, అద్భుత కార్యములు చేస్తాడు. దేవునికి ఉన్న పేరు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేస్తాడు. అవి మనం ఊహించలేము. మన తలంపులకు అందనటువంటి గొప్ప కార్యాలు. మనందరి జీవితంలో అనేక సార్లు దేవుడు అనేక గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్య కార్యములు. దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేస్తాడని నేనెప్పుడు ఆలోచన చేయలేదు, నేనెప్పుడు తలంచలేదు. కానీ దేవుడు నాకు మహా గొప్ప కార్యం చేసి ఆశీర్వదించాడని అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. కాబట్టి దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేయాలి అంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన కార్యములు మనము చేసినప్పుడు ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన మన కొరకు ఎన్నో మేళ్లు చేస్తాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉంటే మనం ఊహించలేనంతగా ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. ఆయన కృప మన మీద నిలిచి ఉంటుంది. అట్టి కృప దేవుడు దయచేయను గాక. మా దేవా, నీకు వందనాలు ప్రభువా. మేము ఊహించని కార్యములు చేసి మమ్మల్ని తృప్తిపరుచుతున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రములు యేసు నామమున ఆమేన్.